మా శంకు చక్రం పూలు చూడండి ఎన్ని వచ్చేసినాయో. చెట్టు నిండా చిన్న చెట్టు కానీ చూడండి ఎన్ని పూలు, ఎక్కడ చూసినా పూలే. ఇదేంటో చూడండి ధర్మకోల్ బాక్స్లో వచ్చింది. ఇక్కడ పనస చెట్టు ఉంది, దానికి పాకిపోతుంది. చూడండి కిందకి చూడండి, ఎక్కడ చూసినా ఎన్ని మొగ్గలు కాయలు వస్తూ ఉన్నాయి. ఇలా విత్తనాలు తీసేస్తే వచ్చేస్తాయి. దేవుడికి పెట్టినా కానీ ఎంత అందంగా ఉంటుంది ఈ ఫ్లవరు. ఈ మధ్య ఈ ఫ్లవర్లని కషాయం లాగా చేసుకొని తాగుతున్నారు. బిర్యానీ కూడా చేశారు, నేను నెట్లో చూశాను. ఈ ఆకు మరగబెట్టి బిర్యానీ చేసుకుంటే హెల్త్కి మంచిదని నేను చూశాను. బిర్యానీ కూడా చేస్తున్నారు. ఇది వెరైటీ, నేను ఫస్ట్ టైం చూశాను. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. కాయలు చూడండి, ఇలా కాయలు వస్తాయి. అవి తీసేస్తే మనకు చెట్లు వస్తాయి. ఏ మెయింటెనెన్స్ లేని మొక్క, దేవుడికి పెట్టినా కానీ ఎంత అందంగా ఉంటుందో. చూడండి ఫ్లవర్ ఎలా ఉంది చూడండి. ఇది డబల్ కూడా ఉంటాయి కొన్ని, అవి నాకు దొరకలేదు. మీరు కూడా ఒక చెట్టు పెంచుకోండి, అందంగా కూడా ఉంటుంది ఇంటికి.